నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నిమ్మల. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ పచ్చగా మారుతుందని వ్యాఖ్య. పాయకరావుపేట మండలం నామవరం గ్రామస్తులతో హోంమంత్రి అనిత ముఖాముఖి. అందరినీ ఆప్యాయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి. కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్ కి మహిళలను పావులుగా వాడుకోవడం సిగ్గుచెట్టు. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం. కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కల్లూరు మండలం తడకనపల్లెలో 678.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు. 141 లక్షలతో కర్నూలు అనుగొండ రోడ్డు నుండి దొడ్డిపాడు వరకు నిర్మించిన తారు రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదేనని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాతే మహిళలకు పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం దీపం పథకాన్ని సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పారు. రెండు కళ్లుగా ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరం కాలం నుంచి పరిపాలన చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లా చూసినట్లయితే కర్నూలు జిల్లాకు సంబంధించి R&B డిపార్ట్మెంట్ గాని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గాని, RWS డిపార్ట్మెంట్ గాని, APEWIC డిపార్ట్మెంట్ గాని, ఇట్లా ఏదైతే వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా దగ్గర ఈ కర్నూలు జిల్లాలో ఈ 10 నెలల కాలంలోనే 2294 పనుల్ని 2014 కోట్ల రూపాయలు ఒక్క కర్నూలు జిల్లాకే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం అంటే ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఎంత పెద్ద ఎత్తున పరుగులు తీస్తూ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ. మరి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. ఈరోజు జనాభాలో సగం మహిళలు ఉన్నారు, సమాజంలో సగం మహిళలు ఉన్నారు. సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ సమాజం అభివృద్ధి చెందదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఆ రకంగా మహిళలు అభివృద్ధి చెందాలి అని అంటే మహిళలు తన చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీదో, భర్త మీదో, పిల్లల మీద ఆధారపడకుండా మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని అంటే ఆ మహిళలకు ఆర్థిక స్వతంత్రం కావాలి. అది కావాలని అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారి అనే విషయాన్ని తద్వారానే ఈ రోజు ఇంత స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా మహిళా లోకం ఉంటున్నామని చెప్పి మీ అందరికీ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరం గ్రామస్తులతో హోంమంత్రి అనిత ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తుల ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మంత్రి ప్రజలతో మమేకం అవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలియజేశారు. పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని, నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా త్వరలోనే మార్చనున్నట్టు ఆమె తెలిపారు. సాగు, తాగునీరు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మీ అందరూ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నేను. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు చాలా మంది ఏంటంటే ఇంతకు ముందు వరకు కూడా గ్రామాల్లో మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే నిజంగా ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా బ్లీచింగ్ పౌడర్ వేసిన దానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అంటే డబ్బులు ఎనర్జీస్ డబ్బులు వచ్చేవి, కానీ అది వేరే వేరే వాటికి డైవర్ట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఎటువంటిది కూడా మనకి అభివృద్ధి జరిగే పరిస్థితి కనిపించదు. కానీ ఈరోజు ఏ ప్రెసిడెంట్లకైనా
ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్కైనా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్కైనా ఎవరికైనా కూడా పంచాయతీలకు సంబంధించి పూర్తి అధికారాలు వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు ప్రతి ఊర్లోని కూడా రోడ్లు వేయించుకున్నాం, డ్రైన్లు వేయించుకున్నాం, వాటర్ ట్యాంకులు కట్టించుకున్నాం. ఇంకా కొంచెం కొన్ని రోజుల దగ్గర అయితే పెద్ద పెద్ద బీటీ రోడ్లు వేయించుకున్నాం. ఇక్కడ మీ దగ్గరే ఉంటుంది ఒక రాంభద్రాపురం రోడ్ ఏనన్నా, ఇది నక్కపల్లి, ఇది ఆలోచిస్తుంది. రాంభద్రాపురం రోడ్డే కదా, చిన్న రాంభద్రాపురం రోడ్డు. ఆ ఊరు వెళ్తే నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్కి ఏ ఊరు వెళ్ళి అమ్మ సైకిల్ కోటే అంటే మాకు రోడ్ వేసి పెట్టండి అన్న, బొట్టు పెట్టడం రోడ్ వేసి పెట్టండి అన్న, బొట్టు పెట్టడం రోడ్ వేసి పెట్టండి అన్న, ఇదే మాట. ఇమీడియట్గా అది కూడా రోడ్డు శాంక్షన్ చేయించండి. ఇప్పుడు ఆ రోడ్డు కూడా అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఏమి ఉండరు. మా అయితే ఒక 100 కుటుంబాలు ఉంటాయా, ఒక 150 కుటుంబాలు ఉంటాయి. అయినా కూడా వాళ్ళకి రోడ్డు కావాలి అంటే కంపల్సరీ ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు ఆ రోడ్డు వేయించాం. మీకు పందూరు బ్రిడ్జ్, కోటూరెడ్లకి వెళ్ళేటప్పుడు పందూరు బ్రిడ్జ్ అది మళ్ళీ మేము వచ్చిన తర్వాతే పూర్తి చేస్తాం. జల్లూరు బ్రిడ్జ్ పూర్తి అవుతుంది. ఇప్పుడు రేవుపోలవరాన్ని టూరిజం హబ్ కింద రెడీ చేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడు కూడా ఇంతకుముందు మనకి మీరు పాయకరావుపేట వెళ్తే కనీసం భోజనం తినడానికి హోటల్లోకి వెళ్ళి తినాలంటే 100 రూపాయలు తక్కువ ఎవడు కూడా పెట్టడు. ఇప్పుడు మీరు ఏదో పని మీద వెళ్ళి అక్కడ అన్న క్యాంటీన్ కట్టిస్తున్నాం. ఇప్పుడు అక్కడ 5 రూపాయలు పెడితే మీరు 3 పూట్ల చక్కగా భోజనం చేసి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఏ పని మీదకైనా వెళ్ళొచ్చు, 100 పెట్టి హోటల్లోకి వెళ్ళి భోజనం చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ రోజు ఇంకొక 4 రోజులు అది కూడా కంప్లీట్ అయిపోద్ది. మీరు చక్కగా కాంప్లెక్స్ దగ్గరే ఏ పని మీద వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి తినేసే పరిస్థితి. నక్కపల్లి హాస్పిటల్ కూడా 50 బెడ్ల హాస్పిటల్, దాన్ని ఇప్పుడు 100 బెడ్ల హాస్పిటల్ కింద మార్చడానికి కూడా మేము వెలుగులోని ఇంతకు ముందు మీరు అన్నట్టుగానే పెన్షన్ 3000 నుంచి 4000 డైరెక్ట్గా పెంచాం. కానీ 100 రూపాయలు 200 రూపాయలు పెంచుతామని చెప్పలేదు. చాలా మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అమ్మకి 100 డబ్బులు పడాలి. నాకు తెలిసి ఈ రోజు రేపట్లోనే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు కూడా మీ అకౌంట్లో పడిపోతాయి. ఈ రోజు రేపట్లోనే పడతాయి. గౌరవ్ లోకేష్ గారు ప్రత్యేకంగా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రైవేట్ స్కూల్లో చదివించినా గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా డబ్బులు ఇస్తానన్నారు. ఆగస్టు నెల అయ్యేసరికి మనకి మీకు అప్పుడు మాట ఇచ్చాం, బస్సుల్లో ఫ్రీ బస్సు అని చెప్పి బస్సుల్లో కూడా ఛార్జీలు లేకుండానే ఆడవాళ్ళు వెళ్ళి తిరిగి రావచ్చు. సో ఇవన్నీ కూడా ఒకటి చేస్తున్నాం. మొన్నే క్యాబినెట్ లో కూడా మీరందరూ దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, మీకు ఈ రోడ్లు డ్రైన్లు ఇవి కాదు, మీ అందరికీ కావాల్సింది మీకు ఒక ఇల్లు కావాలి, అంతే కదా. మీకు ఒక ఇంటి జాగా కావాలి, ఒక ఇల్లు కావాలి. ఆ ఇంటి జాగాకి కూడా ఇలాంటి మన పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇవ్వటానికి, టౌన్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వటానికి క్యాబినెట్ అప్రూవల్ అయింది. క్యాబినెట్ అప్రూవల్ అంటే అది శాసనం చేసినట్టే. దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్న దాని మీద ఆల్రెడీ సర్వే జరుగుతుంది. కొంతమందికి 1 రూపాయి పడి డబ్బులు పడలేదు, చాలా మందికి. వాళ్ళందరికీ కూడా మళ్ళా ఇల్లు ఉన్నట్టుగా వస్తుందని కొంతమందికి వచ్చింది. అవి కూడా అన్ని కూడా సర్వే చేస్తున్నాం. విషయం ఏంటంటే అప్పుల్లో ఉండిపోయిన ఆఖరికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ కూడా అభిమానం. చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు మీ అందరికీ తెలుసు. ఆయన ఈ రోజు గురించి ఆలోచించారు, రేపటి గురించి ఎల్లుండి గురించి కూడా ఆలోచిస్తారు. అటువంటి వ్యక్తి కాబట్టి ఒక పక్క నుంచి జీతాలు ఇచ్చుకుంటున్నాం, ఒక పక్క నుంచి పరిశ్రమలు వస్తున్నాయి. ఈ రోజు ఇంతకు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక డెక్కన్ కంపెనీ, హెట్రో కంపెనీ తప్ప ఏది ఉండేది కాదు. కానీ ఈ రోజు స్టీల్ ఫ్యాక్టరీ మన దగ్గరికి వస్తుంది, స్టీల్ ఫ్యాక్టరీ. దానివల్ల మీ దగ్గర చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం మహిళలను పావులుగా వాడుకోవడం అత్యంత దారుణమని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాపై మహిళలను ఉసిగొలిపి దాడులు చేయించే దిగజారుడు రాజకీయాలకు సీఎం చంద్రబాబే పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేయాలనే దుర్మార్గమైన పాలనలో భాగంగానే మహిళలను ముందు పెట్టి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ప్రజలు వేలాదిగా తరలొచ్చి జగనన్నకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కానీ అధికారంలో ఉండి కూడా మీరు వెళ్తే ప్రజలు అంతగా రావట్లేదు. కాబట్టి దీన్ని చూసి సహించలేక ఇలా మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే మహిళల్ని పంపింది మీరే, అక్కడికి పంపడమే కాకుండా వెనక టీడీపీ కార్యకర్తలను పెట్టి మా దాడులు చేయించింది మీరు. మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం ఎంతవరకు సమంజసం? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి? జగనన్న ఎప్పుడైనా మహిళలకి ఏమైనా మాట అన్నారా?
అసలు తీసుకుంటే మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి లాగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని అలాంటి డైలాగ్స్ ఎప్పుడైనా జగనన్న ఏ రోజైనా అన్నారా? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి మాటలు, ఎలాంటి సంస్కృతికి మీరు తెరలేపారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు మహిళల నిరసన పేరిట గత 3 రోజులుగా చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు, అన్యాయాలు చేస్తూ ఉండే పరిస్థితి. మహిళల్ని మీ స్వార్థ రాజకీయాలకు, విష రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అడుగడుగున కూడా మహిళలనేమో వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు అమలు చేయలేదు సరికదా. మీరు ర్యాలీలకి వాడుతూ ఉన్న మహిళలకైనా కనీసం మీరు తల్లికి వందనం ఇచ్చారా, ఆసరా ఇచ్చారా, చేయూత ఇచ్చారా? అది ఇవ్వడం మీద దృష్టి పెట్టండి. ఇలాంటి కుట్ర రాజకీయాలకు, విష రాజకీయాలకు మహిళల్ని వాడుకోవడం మానేయాల్సిందిగా మీకు హితవి పలుకుతూ ఉన్నాను. అలాగే ఈ సీన్లో మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసి మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద విమర్శించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అసలు నిజం చెప్పాలంటే మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మీకు అలవాటే అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా మహిళల్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు కూడా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి, వాళ్ళు రక్షణతో బ్రతకడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఈరోజు తీసుకుంటే మీ తెలుగుదేశం పార్టీ, మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే అడుగడుగునా కూడా మహిళలకి ఇచ్చిన హామీలు తొంగలో తొక్కడమే కాకుండా, వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా, వాళ్ళ రక్షణని గాలి కొదిలేసి ఈరోజు మహిళలు ఎటువంటి ఆసరా ప్రభుత్వం నుంచి, ఎటువంటి భరోసా ప్రభుత్వం నుంచి లేక, రక్షణ లేక ఈరోజు గాలిలో దీపాల్లా వాళ్ళ మాన ప్రాణాలు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితిని మీరు కల్పించారు. ఇలాంటి దాడులకి, ఇలాంటి ర్యాలీలకు కూడా మహిళల్ని వాడుకుంటూ వాళ్ళని రోడ్ల మీద తిప్పుతున్నారు మీరు. కాబట్టి ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మానుకోండి. అలాగే ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలే మీకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. ఇలాంటి ఆటలు, వక్రీకరణలు ఎంతో కాలం సాగదు, అవేవి శాశ్వతం కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎన్నో రాజ్యాల్ని, ఎన్నో ప్రభుత్వాల్ని ప్రజలు చూశారు. కాబట్టి అడుగడుగునా కూడా మీరిచ్చిన హామీలు అమలు చేయకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎల్లకాలం సాగదని తెలియజేస్తూ ఉన్నాను. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మహిళల్ని ఇలాంటి దాడులకి మీరు ఉపయోగించుకునే బదులు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు మీద దృష్టి పెడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ, ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్, ఇలాంటి కుట్ర రాజకీయాలను ఎప్పటికైనా ఆపాల్సిందిగా మీకు తెలియజేసుకుంటూ చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మహిళలకి ఎంతో గౌరవించే వ్యక్తి. అసలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలు పుట్టుకునే కించపరిచిన వ్యక్తి మనందరం చూసాం. అలాగే ఆ రోజు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారు ఏమన్నారు? ఆడది వంటింట్లో ఉండాలి, కారు షెడ్లో ఉండాలి అంటూ చాలా నీచంగా తక్కువ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఎందుకు ఆ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు ఏం చెప్పారు? మహిళలకి కడుపైనా చెయ్యాలి, ముద్దైనా పెట్టాలి అంటూ చాలా, అంటే మాటల్లో చెప్పలేనంత దారుణంగా మాట్లాడడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడింది మీ పార్టీ నాయకులు. అలాగే మీ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మహిళల్ని తక్కువ చేస్తూ, అవమానిస్తూ, వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మీరు పబ్బం గడుపుకుంటూ ఉండే పరిస్థితి. మహిళా సాధికారత కోసం, మహిళా రక్షణ కోసం, మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం కోసం జగనన్న పెద్దపీట వేయడం జరిగింది. మహిళలకి ఎంతో గౌరవించే వ్యక్తి మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అసలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా తమ సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఎలాంటి భద్రతా భరోసా పొందుతారో అంతటి భద్రతా భరోసాని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పొందిన విషయం అందరికీ తెలుసు. అసలు కూటమి వాళ్ళు ఎన్నికల టైంలో చెప్పిన అబద్ధపు హామీలు నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్ళీ దేవుడు రావాలని ఇప్పుడు ప్రార్థనలు చేస్తున్నామే, అలాంటి పరిస్థితి మాకుందని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి కాకపోవడంతో సంవత్సర కాలంలోనే ఎన్నో కష్టాలు ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు.
ముఖ్యంగా మహిళలు అనుభవిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళ దిగజాడు రాజకీయాలకి, తప్పుడు రాజకీయాలకి మహిళల్ని వాడుకోవడం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.